ఏం చెప్పాలా ఏం చెప్పాలా వ్యవసాయమా? నేనండి మీ విఎల్కే స్మార్ట్ అండి. ఎలాగున్నారు? బాగున్నారా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చాలా చాలా బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మీకు వరకు ఏంటంటే ఇప్పుడు మీ ముందుకి ఇప్పుడు సరికొత్త వీడియో తీసుకొచ్చాను. ఏంటంటే కనపడుతుంది కదా మీ ముందు, ఏం కనపడుతుంది? మొక్కజొన్న తోట కనపడుతుందా? మొత్తం మిరప తోట అండి ఇదంతా. మిరప తోటలో వేస్ట్ బాగుంటుంది, కాలువలు వేస్తారు అవి. మొక్కజొన్న తోటలో ఇంత చిన్న మొగ్గల్లాగా ఉన్నాయి మొక్కజొన్న కంకులు. అవి దగ్గర నుంచి చూపిస్తాను, చూద్దాం రండి. ఇంకో కనపడుతుంది కదా, ఇవంతా పచ్చిమిరకాయల తోటలు, పచ్చిమిరకాయ తోటలు. ఇవి ఇంత చూడు ఎంత నీట్గా వేస్తున్నాయో. మొన్న వచ్చి గీత తవ్వాము, వంగనారు ఇదంతా. ఇదో కనపడుతుందా మొక్కజొన్న తోట? అంటే పచ్చిమిరప తోటలో కాలువ, దీన్ని కాలం అంటారు. ఇటు పోతే నీళ్ళు కాలం అంటారు దీన్ని. చూడు ఎంత నీట్గా ఉందో, సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ కనపడుతుందా ఇదంతా? ఇగో మొత్తం మొక్కజొన్న కంకి ఇదంతా మొత్తం పూత పోస్తుంది. ఏం చెప్పాలా ఏం చెప్పాలా వ్యవసాయమా? చెప్పుకుంటే నిద్రపోయాను అని చెప్పొచ్చు అంటావు. అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము వీడియో తీయడానికి వచ్చాను. నేను వీడియో తీయడానికి వస్తే అక్కడ వాళ్ళు తెలియకుండానే అతను జాంకాయకి వస్తున్నాడు. ఒక జాంకాయ సామాన్య గట్ట కొయ్యకూడదు, తప్పు. మేము పనిచేసే కాయలే కాబట్టి ఒక జాంకాయ కోసుకుంటున్నాడు. అక్కడ ఎత్తుకోరా డబారండి. రా 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 చంచా రబారా. అరటి తోట సీజన్ అయిపోయింది ఇది. దీన్ని రేపో మాపో కట్ చేస్తారండి. ఈ ఆకు వచ్చిన కాడకి కట్ చేస్తారండి. ఇది హోటల్లో పంపిస్తారు కట్ చేసి. ఇది రానంతసేపు ఇంకా ఈ చెట్టుని ఏంటంటే ఇంకా ఆకులు రానున్నప్పుడు పరిస్థితుల్లో ఈ చెట్టుని అమ్మేస్తారండి. అంటే తోట వరకు బిట్లుగా అమ్మేస్తారు. అమ్మేసి దీని లోపల నార వస్తుందండి. ఆ నార వీడియోగా పెడతాను. ఆ నార ఎలా తీస్తారు అనేది దాని గురించి కూడా తీస్తాను. దీనిలో నార వస్తుంది. ఆ నార అంతా ఏంటంటే మనం బంతి తోటలు చేస్తాం కదా, బంతి మాలలు ఐట్లకి పనికి వస్తుంది, బాగుంటుంది. కనబడుతుంది కదా అంతా మొత్తం మిరప తోట. ఇదంతా మిరప తోటలో మధ్యలో కాలువలో వేస్తారు. చూద్దానండి ఎంత బాగుందో. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం ఎంత కష్టపడి తోటల్లో తిరిగి మరి చూపిస్తున్నాను. ఉదయం పూట పనికి వెళ్ళిపోతున్నాను, సిగరెట్ని వెళ్తున్నాను. ఎక్కజామున 4:30కి వెళ్తే వచ్చేదానికి 12 అవుతుంది. మధ్యాహ్నం నుంచి ఇప్పుడు టైం వచ్చి 3గా వస్తుంది. ఇదంతా మొక్కజొన్న కంకి ఇదంతా కనబడుతుంది కదా. అది ఫ్రెండ్స్, మొత్తానికైతే మొక్కజొన్న కంకి పైన పూత చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా, బాగుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా గంట సింబల్ నొక్కండి. బాయ్.